హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రేవతీస్ లైఫ్ స్టైల్ ఇన్ తెలుగు. ఎలా ఉన్నారండి? మీరు అందరు బాగున్నారా? నేను కూడా బాగున్నానండి. సో లాస్ట్ వీడియోకి అయితే చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. చాలామంది కామెంట్స్ పెట్టారు అండ్ పర్సనల్గా కూడా మెసేజెస్ చేశారు. సో అవన్నీ నేను మీకు ఫర్దర్ వీడియోస్లో అన్నీ క్లియర్ చేస్తానండి. అండ్ ఈ వీడియోలో అయితే వెయిట్ లాస్ గురించి అడిగారు కదా, సో నేనైతే స్టార్ట్ చేశానండి. కాకపోతే కంప్లీట్గా అంటే స్ట్రిక్ట్గా అయితే స్టార్ట్ చేయలేదు. సో నేను చేసేదే మీకు కూడా చూపిస్తాను. అండ్ ఒక 10 days తర్వాత ఒకవేళ వెయిట్ ఎంత రెడ్యూస్ అయ్యాను, ఒక అలా అయ్యానా లేదా అసలు అనేది చూద్దాము. సో ఇక్కడైతే నేను మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కోసం ఇడ్లీ తీసుకున్నానండి. సో 3 ఇడ్లీ, 1 బాయిల్డ్ ఎగ్ తీసుకున్నాను. అండ్ ఇది వెజిటబుల్ రైస్ ఉంటే అది కొంచెం తీసుకున్నాను. సో చట్నీ క్వాంటిటీ అనేది మనకు చాలా ఇంపార్టెంట్ అండి. చట్నీ క్వాంటిటీ మనం అన్నీ అంటే క్వాంటిటీ తగ్గించాం కదా అనుకుంటాం, కానీ సో అది ఫ్యాట్ పర్సెంటేజ్ ఎక్కువ ఉంటుంది కాబట్టి సో అది కూడా మనం చూసుకొని తీసుకోవాలి. అండ్ ఇక్కడ క్యారెట్ యాడ్ చేశాను. మనం వెజిటబుల్స్ ఫైబర్ కోసం తీసుకుంటాం కదా, సో అందులో ఒకటైతే రాంగ్ ఉందండి. నేను అది మీకు నెక్స్ట్ వీడియోస్లో క్లియర్గా ఒకటి డైట్ అంటే మార్నింగ్ టు ఈవినింగ్ అన్ని రెసిపీస్ ఇట్లనే చూపిస్తాను. సో ఆ వీడియోలో మీకు చెప్తాను. అండ్ ఇప్పుడైతే నేను బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాత ఇంకా రెడీ అయిపోతున్నానండి. అనుకోకుండా ఒక సడన్ ప్లాన్ అనమాట. సో మార్తల్లికి వెళ్ళాలనుకుంటున్నాను. సో నేను ఈ వీడియోలో మీకు అన్ని డీటెయిల్స్ ఇస్తాను. సో నాకు ఈ వీడియోలో లెంత్ సరిపోలేదండి, నేను మొత్తం ఇందులో చూపించలేకపోయాను. ఒక హాఫ్ ఇప్పుడు చూపిస్తాను. నెక్స్ట్ వీడియోలో రిమైనింగ్ డీటెయిల్స్ అయితే నేను ఇస్తాను. సో ఈ వీడియోలో ఎందుకు వెళ్తున్నాను ఏంటి అనేది క్లియర్గా అయితే చెప్పున్నాను. అండ్ ఇక్కడైతే నేను ఇంకా రెడీ అయిపోతున్నా, జస్ట్ మీకు చూపిద్దామని. చాలామంది అడుగుతున్నారు హెయిర్ స్టైల్స్ కూడా షేర్ చేయండి అక్క, అండ్ మీరు సేమ్ హెయిర్ స్టైల్ మెయింటైన్ చేస్తున్నారు, సో హెయిర్ స్టైల్ తీసేయండి అని చెప్పేసి అడుగుతున్నారు. సో నాకేంటంటే ఒకటి కంఫర్టబుల్ అయితే ఎంత ఈజీగా ఉంటే నేను అది ఫాలో అయిపోతానండి బ్లైండ్గా. ఇంకా అది కొన్ని నాకు బోర్ కొట్టేదాకా ఇంకా అదే అనమాట. సో నాకు ఇది బాగానే అనిపిస్తుంది, నా ఫేస్కి బాగా సూట్ అవుతుంది అనిపిస్తుంది కాబట్టి నేను ఇంకా ఈ హెయిర్ స్టైలే ఇవాళ అయితే అట్లా ఏం తీసుకోలేదు, జస్ట్ క్లిప్ పెట్టేసుకొని వేసేసుకుంటున్నాను. చాలా ఫాస్ట్గా అయిపోతుందండి, చాలా సింపుల్గా కూడా వేసుకుంటా కాబట్టి. నాకు అంటే అందరు అడుగుతారు లాంగ్ హెయిర్ కదా మీకు ఎంత టైం పడుతుంది హెయిర్ వాష్కి, జడ వేసుకునే దానికి అని చెప్పేసి. నాకేం పెద్ద టైం పడుతుంది అనిపించదండి, చాలా ఈజీగానే అయిపోతుంది అనిపిస్తుంది. అంతకుముందు చిక్కు ఎక్కువ పడేది, ఇప్పుడు ఏంటంటే చిక్కు అనేది చాలా తక్కువ ఉంటుందన్నమాట. మన ఆయిల్ షాంపూ స్టార్ట్ చేసినప్పటి నుంచి అంటే ఆ ఫ్రిజ్జినెస్ అనేది బాగా తగ్గిపోయింది. ఇప్పుడు చాలా త్వరగా కూడా చిక్కు వచ్చేస్తుంది నాకు. సీరం కూడా నేను ఆల్మోస్ట్ స్టాప్ చేసేసాను, ఎప్పుడో తప్పితే యూజ్ చేయటం లేదు. అండ్ ఇక్కడ అది హెయిర్ అయిపోయింది కదా, జడ వేసేసుకుని అంత అయిపోయింది. ఇంకా జస్ట్ రెడీ అయిపోతున్నా, సింపుల్గా రెడీ అయిపోతానండి. ఇది చాలా వీడియోస్లో నేను షేర్ చేస్తున్నాను, ఇప్పుడు కొత్తగా చెప్పడానికి ఏం లేదు. అండ్ ఇక్కడైతే చాలా థింగ్స్ మా బాబు ఇక్కడ స్టూల్ వేసుకొని ఎక్కేసుకొని ఎక్కడంటే అక్కడ పెట్టేస్తున్నాడు, చాలా వరకు కనిపించలేదన్నమాట. అంటే కాజల్ కానీ లేకపోతే కుంకుమ ఇవన్నీ కూడా. సో నేను మళ్ళీ అన్నీ కూడా వెతకాల్సి వచ్చింది. సో లిప్స్టిక్ కూడా ఎక్కడో పడేశాడు. సో ఇంకా వేరేది ఏదన్నా ఉంటే అది అట్లా నాకు ఆ టైంకి కనిపించింది పెట్టేసుకుంటున్నా. యాక్చువల్లీ 10:30కి స్టార్ట్ అయిపోదామని చెప్పేసి ప్లాన్ చేసుకున్నాం, బట్ ఎంతైనా మనం అనుకుంటే హాఫ్ అన్ అవర్ లేట్ అయిపోయింది. నాకు 11 అయిపోయింది అనమాట స్టార్ట్ అయిపోయేసరికి. అమ్మ కూడా వచ్చేస్తున్నారు రెడీగా. సో నేను చిన్న క్లిప్ వీడియో అయితే షూట్ చేసి తర్వాత బయలుదేరదాం అనుకున్నాను, ఎందుకంటే డీటెయిల్స్ అయితే మీకు చెప్పాలనుకుంటున్నాను, తెలియని వాళ్ళు ఉంటే తెలుసుకుంటారని చెప్పి. సో మీకు ఇంకా ఏమన్నా ఈ వీడియోలో డౌట్స్ ఉంటే నాకు కింద కామెంట్ చేయండి. జ్యువెలరీ గురించి మెయిన్ గోల్డ్ షాప్కి వెళ్తున్నాను అనమాట. సో తప్పనిసరిగా నెక్స్ట్ వీడియోలో అవన్నీ కూడా క్లియర్ చేస్తాను. సో ఈ రోజు నేను ముఖ్యంగా వెళ్ళడానికి రీజన్ ఏంటంటే ఇది కూడా సడన్ ప్లాన్ అనమాట. నావన్నీ అలానే ఉంటాయి, అప్పటికప్పుడు అంటే ముందు రోజు నైట్ అనుకుంటా లేదా మార్నింగ్ అనుకుంటాను. సో వెళ్ళిపోతాను, పిల్లలతో నాకు ఎప్పుడు కంఫర్ట్ ఉంటే అప్పుడు అనమాట, అందుకోసం. అండ్ ఇప్పుడు వెళ్ళడానికి రీజన్ ఏమంటే ఇప్పుడు ఇవి బ్యాంగిల్స్ అండి మా అమ్మవి. నేనైతే చదువుకునేటప్పుడు ఫుల్ వేసుకున్నాను, నాకు చాలా ఇష్టం ఈ బ్యాంగిల్స్. ఇవి మా అమ్మ పెళ్ళప్పుడు మా తాతయ్య చేయించారంట 2 బ్యాంగిల్స్. చాలా బాగుంటుంది డిజైన్, నాకు ఇష్టం కూడా, నేను తీసుకుందాం అనుకున్నా. కాకపోతే ఇప్పుడు ప్రజెంట్ మనకి ప్యూరిటీ ప్రాబ్లం ఉంటుంది కదా. ఇవి మొన్న నేను రీసెంట్గా ఒక ఓల్డ్ గోల్డ్ది పెట్టాను, అది ఒక 30 years బ్యాక్ గోల్డ్ అనమాట. అదేమైందంటే మనకి పైన వచ్చేసరికి వాళ్ళు ప్యూరిటీ చెక్ చేస్తే 88%, 89% ఉండింది. సో అప్పట్లో అంతే కదా చేసేదని అనుకుని మేము ఓకేలే అనుకున్నాం. బట్ అది వన్స్ మేము మెల్ట్ చేయించిన తర్వాత 81% ఉండిందండి. అంటే ఎంత మోసం చూడండి, ఒక 9% వరకు మనకు తగ్గిపోయింది అనమాట. 8% మినిమం 8% తగ్గింది. దానివల్ల మనకి చాలా లాస్ అవుతుంది కదా. అలాగే ఒకప్పుడు మన స్టోన్స్వి కంబైన్డ్గా తీసుకునే వాళ్ళం, అది కూడా మనకి చాలా లాస్ ఉంటుంది. నేను ఈ మధ్య నాకు అంతకుముందు అసలు దీని గురించి జీరో నాలెడ్జ్ అండి, మధ్య కొంచెం తెలుసుకుంటున్నాను. సో నాకు తెలిసింది మీకు కూడా షేర్ చేస్తూ ఉంటాను, మీకు కూడా ఎవరికైనా తెలియకపోతే తెలుసుకుంటారు అని చెప్పి. సో ఇవి ఈ రోజు నేను మీకు క్లియర్గా బ్లాగ్ అయితే షూట్ చేస్తానండి. ఇది ఎంత ఉంది, ఎంత పడుతుంది ఏంటి అనేది
బిఫోర్. సో మీకు కూడా క్లారిటీ వస్తుంది. అండ్ ఇంకొక పని ఏంటంటే నేను జీవా నుంచి డైమండ్ అంటే ల్యాబ్ గ్రౌండ్ డైమండ్స్ ఉన్నాయి కదా, సో అందులో అప్పుడు స్టడ్స్ కూడా తీసుకున్నాను అనమాట. మీకు ఒకటే చూపించినట్టున్నాను. ఇవి లాంగ్ కొంచెం మనకి ఇట్లా కిందకు వచ్చేటట్టు అవి నేను పాప కోసం ఉంచేద్దాం అనుకుంటున్నా. నేనేం పెద్దగా పెట్టుకోనండి, నాకు పెద్ద ఇంట్రెస్ట్ ఉండదు. ఏవైనా సరే మినిమల్గా ఇప్పుడు సరుడు ఎప్పుడు ఉంటుంది, అయితే నలభోసలు దాంట్లో ఏదో ఒక చైన్ ఉంటుంది అంతే. సో అది పెట్టుకోవాలి, ఆ మోడల్ పెట్టుకోవాలి అంటే పెద్ద ఇంట్రెస్ట్ ఉండదు. ఇప్పుడు నాకు చాలా ఉన్నా కూడా ఇవి కంఫర్టబుల్ అనమాట. ఏదన్నా ఒకవేళ నేను ఒక వీడియో షూట్ చేయాలన్నా ఇయర్ రింగ్స్ పెట్టుకోవాలండి, ఏదైతే ఓపెన్ చేస్తే వచ్చేస్తుంది, మళ్ళీ వెంటనే పెట్టేసుకోవచ్చు. అందుకని ఇవే యూస్ చేస్తూ ఉంటా రెగ్యులర్గా. సో అట్లా నాకు పెద్ద ఏమనిపించదు. సో ఇదైతే నేను ఆ రోజు స్టడ్స్ ఒకటి తీసుకుందాంలే, నేను ఎప్పుడు స్టడ్స్ పెట్టుకోను, నాకు మరీ చిన్నగా అనిపిస్తే, నాకు కొంచెం పెద్దగా ఉంటేనే బాగుండి అనిపిస్తుంది. సో దానికోసం అని తీసుకున్నాను. కాకపోతే ఇవి 30 days వరకు మనకి రిటర్న్ ఉంది కాబట్టి ఎందుకో నాకు ఇచ్చేద్దాం అనిపిస్తుంది. అసలు ఒకసారి కూడా పెట్టుకొని యూజ్ చేయలేదు, బట్ ఇచ్చేద్దాం అనిపిస్తుంది. తీసుకెళ్తున్నా, అక్కడికి వెళ్ళిన తర్వాత నా మూడుని బట్టి అనమాట ఇంకా. సో ఈ 2 వర్క్స్ మీద వెళ్తున్నాను. ఎంతవరకు అవుతుందో తెలియదు. సో మీకు వ్లాగ్ అయితే కంటిన్యూ చేస్తాను, చూసేయండి. వ్లాగ్ చూసే ముందుగా అమెజాన్ నుంచి నేను కొన్ని ఇయర్ రింగ్స్ అయితే తీసుకున్నాను అండి. అవి మీకు ఇప్పుడు చూపిస్తాను. ముందైతే ఇవి చూసేయండి. మనకి ఇప్పుడు సేల్ ఉంది కదా అమెజాన్లో, 11th వరకు ఉంటుంది. 40% ఆఫర్ ఉంది, అలాగే 5% ఎక్స్ట్రా డిస్కౌంట్ ఉంది. ప్రైమ్ మెంబర్స్ కోసం అయితే కనుక ఒక 10% క్యాష్ బ్యాక్ ఆఫర్ కూడా ఉంది. ఒక్కసారి నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్స్ ఇస్తాను, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చూడండి. షైనింగ్ దివా ఫ్యాషన్ నుంచి సైడ్ పిక్ యాడ్ చేస్తా కుదిరితే చూడండి. ఇది వచ్చేసరికి మనకి ఇట్లా ఉంటుంది అనమాట. కింద వచ్చేసరికి అది పర్ల్స్ కాదు, అలానే గ్లాస్ బీడ్స్ అయితే ఉన్నాయి. దీని లోపల 3 వచ్చాయన్నమాట. సో ఇదైతే పెట్టుకొని చూపిస్తాను మీకు. సో పెట్టుకోవడం అయితే ఈజీనే అండి. మన నార్మల్ ఇప్పుడు నేను గోల్డ్ పెట్టుకున్నా కదా, అలానే ఉంది. సో దగ్గరగా పెట్టి చూపిస్తున్నాను ఎలా ఉన్నాయని మీకు ఒక ఐడియా ఉంటుంది. మీకు ఒకవేళ తీసుకోవాలనుకుంటే సో వేర్ చేస్తే ఎలా ఉంటాయో కూడా తెలిస్తే కొంచెం తీసుకోవడానికి బాగుంటుంది కదా. వెయిట్ ఏం లేదు, చాలా లైట్ వెయిట్ గానే ఉంది. తర్వాత జ్యువెలరీ పర్ల్స్ నుంచి ఇది 2 సెట్ వస్తుందండి ఇయర్ రింగ్స్. ఇది వచ్చేసరికి కొంచెం పెద్దదిగా వస్తుంది. స్టోన్ క్వాలిటీ అయితే నాకు చాలా బాగా నచ్చిందండి. ఇది వచ్చేసరికి పర్ల్ వచ్చి స్టోన్స్ వచ్చిందనమాట. ఇది సో స్టడ్స్ లాగా ఇష్టపడే వాళ్ళకి కొంచెం పెద్దవి అయితే ఇది బాగుంటుంది. స్టోన్స్ ఉంది, నైట్ టైం అయితే చాలా మంచిగా అనిపిస్తుంది. ఈ చాంద్బాలి టైప్ వస్తుంది అనమాట మనకి. సో ఇది కూడా బాగుంటుంది. పర్ల్ అలాగే కింద స్టోన్ క్వాలిటీ అయితే నాకు జ్యువెలరీ పర్ల్స్ లో చాలా మంచిగా అనిపించిందండి. అన్ని అని చెప్పను, బట్ కొన్ని నేను తీసుకున్నంత వరకు బాగున్నాయి అనమాట. నెక్స్ట్ యూబెల్లా నుంచి మరొక ఇయర్ రింగ్స్ అండి. ఇది కొంచెం మల్టీ కలర్ వచ్చింది, కొంచెం పెద్దవిగా వచ్చాయి. నేను ఇంత పెద్దవి వస్తాయని అయితే ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇందులో నేను ఒకసారి మీకు బ్రాస్లెట్ చూపించాను. సో అట్లాంటి మల్టీ కలరే అనమాట ఇది కూడా. సో ఇట్లా ఫ్రంట్ వరకే ఉంటుంది, బ్యాక్ సైడ్ వచ్చేసరికి ఇలా ఉంటుంది. అయితే పాప కోసం యూబెల్లా నుంచి హెయిర్ యాక్సెసరీస్ తీసుకున్నానండి. పాప కోసం అనే కాదు, మనం కూడా పెట్టుకోవచ్చు. ఇది మొత్తం కూడా 12 పీసెస్ ఉంటాయన్నమాట. మొత్తం కూడా మనకి పర్ల్స్ తో వచ్చి ఉంటుంది అనమాట. సో రౌండ్ పర్ల్ కాకుండా మధ్యలో ఒక్కటే రౌండ్ పర్ల్ వస్తుంది. ఇదంతా కూడా మనకి డ్రాప్ షేప్ లో ఉంటుంది అనమాట. సో ఇవైతే మనకి చిన్న క్లచ్ టైప్ వస్తుందండి. ఎక్కడైనా మనము హెయిర్ స్టైల్ వేసుకున్నప్పుడు ఇలా పెట్టుకుంటే మనకి ఇలా ఉంటుంది అనమాట. సో మనకి చూడ్డానికి కూడా మంచిగానే అనిపిస్తుంది. చూసారా, మనం బ్రైడ్ వేసుకున్నప్పుడు మిడిల్లో పెట్టుకుంటే ఇలా ఉంటుంది అనమాట. సో మొత్తం కూడా 12 వచ్చాయి కాబట్టి మనం ఎక్కడైనా ప్లేస్ చేసుకోవచ్చండి. సో నెక్స్ట్ అయితే పాప కోసం యూబెల్లా నుంచి ఒక చిన్న చైన్ తీసుకున్నానండి. రేట్ల ప్రకారం గోల్డ్ అయితే వేయలేకపోతున్నాం కదా, ధైర్యం చేయలేకపోతున్నామండి వాళ్ళకి గోల్డ్ వేసి పంపించడానికి. చిన్నపిల్లలు కాబట్టి మనం అయితే కొంచెం హ్యాండిల్ చేస్తున్నాం, కానీ సో పిల్లల కంటే ఇంకా మనం కొంచెం సేఫ్ గానే చూస్తాం కాబట్టి ఇట్లాంటి సింపుల్ చైన్స్ అయితే తీసుకుందాం అనుకుంటున్నా. సో పైన ఇది వచ్చేసరికి డబల్ లైన్ వస్తుందండి. పైన సింపుల్ గా ఇట్లా వస్తుంది, కింద వచ్చేసరికి హార్ట్ షేప్ ఉంటుంది అనమాట. ఈ హార్ట్ షేప్ అనేది ఫిక్స్డ్ కాదండి. సో ఇట్లా రొటేట్ అవుతూ ఉంటుంది అనమాట హార్ట్ షేప్ అనేది. సో ఇది మొత్తం కూడా మనకి 2 లైన్ చైన్ వస్తుంది. పెద్దవాళ్ళకైతే కొంచెం కష్టమేనండి, చిన్నపిల్లలకైతే పడుతుంది. నాదైతే కొంచెం పెద్ద నెక్కే కాబట్టి నాకు తెలిసి నాకు సరిపోదు. సో ట్రై చేయాలని కూడా అనుకోవట్లేదు.
సో ఇంకా నేను అమ్మ అయితే బస్సులో స్టార్ట్ అయిపోయామండి. సో మేము ఉంటున్న ఏరియా రామూర్తి నగర్ కాబట్టి అక్కడ నుంచి మనకు ఒక 20 మినిట్స్ పడుతుంది. ట్రాఫిక్ ఉంటే కొంచెం ఎక్కువ టైం పడుతుంది. రిటర్న్ వచ్చేటప్పుడు ట్రాఫిక్ ఉంటుంది, కానీ వెళ్ళేటప్పుడు ఏంటంటే మేము ఆఫీస్ అవర్స్లో వెళ్ళాం కాబట్టి కొంచెం ట్రాఫిక్ తక్కువగానే ఉంటుంది. సో అక్కడికైతే మేము రీచ్ అయిపోయాము. ఖజానా స్టోర్కి వెళ్ళామండి. సో ఇక్కడ చాలా షాపుల్లో కొంచెం అబ్జర్వ్ చేసిన తర్వాత ఖజానాలోనే నాకు కొంచెం బెటర్ అనిపించింది. జిఆర్టీ ఖజానా ఆల్మోస్ట్ సేమ్ ఉంటుందండి. ఈ ఓల్డ్ గోల్డ్ ఏదైతే మనం డిపాజిట్ చేస్తామో అది. ఈరోజు మేము ఖజానాలో ఓల్డ్ గోల్డ్ డిపాజిట్ చేయడానికి వచ్చాము. సో మనం ఎంతైతే పెడతామో అంత గోల్డ్ అనేది మనము ఒక 11 మంత్స్ అక్కడ డిపాజిట్ చేసాము అంటే 11 మంత్స్ తర్వాత తరుగు లేకుండా, అంటే విఏ లేకుండా, వేస్టేజ్ లేకుండా మనము ఎన్ని గ్రామ్స్ అయితే పెడతామో అంత గోల్డ్ని మనం తీసుకోవచ్చు. దీనికి ప్రైస్తో సంబంధం లేదండి. ప్రైస్ తగ్గినా పెరిగినా సంబంధం లేదు. మనం ఏ రోజు అయితే ఆ రోజు బ్లాక్ చేస్తామో ఆ ప్రైసే మనకు ఉంటుంది. ఫస్ట్ అయితే మనం ఇది గోల్డ్ ప్యూరిటీ చెక్ చేయించాలి. ప్యూరిటీ చెక్ చేయించి ఎస్టిమేషన్ వేస్తారు. ప్యూరిటీ అయితే 88-89% ఉందని చెప్పారు. సో ఇవి 22 క్యారెట్ కాదు కాబట్టి ఒక 2% అయితే లెస్ చేస్తామని చెప్పారు. అండ్ ఇక్కడైతే ఇంకా మెల్టింగ్ దగ్గరకు వచ్చేసాము. సో మెల్టింగ్ అయితే మన ముందే జరుగుతుందండి. ఏదన్నా చిన్నవి ఏమన్నా మనకి రిపేర్ వర్క్స్ ఉన్నా కూడా ఇక్కడ చేసిస్తారు. సో ఇదైతే మేము మెల్టింగ్ అనమాట. సో ఇదొక మిషన్ ఉంటుంది, అందులో అయితే మెల్ట్ చేసేస్తున్నారు. ఇంకా బ్యాంగిల్సే కాబట్టి డస్ట్ అట్లా ఏం ఫస్ట్ క్లీన్ చేయలేదండి. దండలకైతే అట్లాగా క్లీన్ చేస్తారు. అది కూడా నేను నెక్స్ట్ ఇంకొక వీడియోలో షేర్ చేస్తాను. సో ఇక్కడైతే డైరెక్ట్గా అది మెల్టింగ్ ప్రాసెస్లో వేసేసారనమాట. అండ్ ఇది కొంచెం ఎక్కువ టైం కూడా పెట్టండి, చాలా తక్కువ టైం పడుతుంది. సో ఇక్కడ అంతే ఇదంతా వర్క్ జరుగుతుంది. ఏదైనా మనకి ఆల్రెడీ ఇక్కడ తీసుకునేవి కానీ ఇంకెక్కడైనా తీసుకునేవి కానీ చిన్న రిపేర్స్ ఉంటే మాత్రం యాంక్లెట్స్ కానీ ఏవైనా సరే కొంచెం చేసిస్తారు. ప్రతి ఒక్క దగ్గర కూడా మనకి ఇట్లా ఆచారం అనేది ఉంటారండి నాకు తెలిసి. సో నేను ఖజానాలో చూశాను, జెరీలో కూడా చూశాను. సో ఉంటారు, బట్ ఒక్కో రోజు ఉండరు అనమాట. సో అది ఏ రోజు ఆఫ్ ఉంటుంది అనేది మీరు ముందు తెలుసుకుంటే మీకు ఏమన్నా ఈజీగా ఉంటుంది ప్రాసెస్ అనేది. సో ఇక్కడంతా అది కొంచెం మెల్ట్ అయిపోయిన తర్వాత కొంచెం ఆయిల్ వేసేసారండి. వాటర్లో కూడా తడిపేసి దాన్ని ఇప్పుడు మళ్ళీ ఒకసారి బ్రష్తో అట్లా క్లీన్ చేస్తున్నారు. ఏమన్నా డస్ట్ అట్లా ఉంటే అది వెయిట్ పోతుంది కదా. సో ఇక్కడ నాకు వెయిట్లో పెద్దగా తేడా రాలేదండి. కింద ఎంతైతే చూపించారో వెయిట్ అనేది అంతే ఉంది. 19.2 204 అదే 240 మిల్లీగ్రామ్స్ ఏమో ఉంది కదా. సో అంతే ఉందన్నమాట. అదైతే నాకు ఇచ్చేశారు. సో మనకి ఎస్టిమేషన్ ఏంటంటే 24 క్యారెట్లోకి అండి ప్యూర్ గోల్డ్లోకి చేంజ్ చేసి దానికి ఎంత అమౌంట్ వస్తుందో అంత అమౌంట్ మనకి ఎస్టిమేషన్ ఇస్తారు. సో ఇది కడిగి మెల్ట్ చేసేసి తర్వాత మనకి ఎంత ఉంటుంది అనేది అప్పుడు రియల్గా చెక్ చేస్తారనమాట. ఎందుకంటే నేను ఆల్రెడీ వీడియో స్టార్టింగ్లో చెప్పాను కదా మోసాలు జరుగుతున్నాయని చెప్పేసి. ఇది తర్వాత కూడా ప్యూరిటీ ఏం తగ్గలేదండి, సేమ్ ప్యూరిటీ ఉండింది. సో అది నాకు చాలా మంచిగా అనిపించింది, హ్యాపీగా. సో దీనికైతే పెద్దగా ఏం తగ్గలేదు. నేను 19 గ్రామ్స్ ఇస్తే నాకు ఓవరాల్గా 1 గ్రామ్ మాత్రమే దీనికి నాకు ప్యూరిటీ అనేది తగ్గిందనమాట. 19 గ్రామ్స్కి 88-89% ఉంది కాబట్టి నాకు 18 గ్రామ్స్ అనేది వచ్చింది. మనకి దానికి ఒక డిపాజిట్ ఒక బిల్ ఇస్తారండి. అది మాత్రం ఆ 11 మంత్స్ మనం క్యారీ చేయాలి. అది మాత్రం పోగొట్టకూడదు. అది ఉంటేనే మనకి ఇక్కడ ఇస్తారనమాట. సో దీనికి మనం ఒక ఫామ్ ఫిల్ చేయాల్సి ఉంటుంది. అది ఎలా వేశారు రేటు అనేది నేను ఈయన అడిగి ఎక్స్ప్లెయిన్ చేయించుకుంటున్నా. మనకి 194 వేశారు కదా, ఇక్కడ చూసేసరికి 2,04,000 వచ్చిందనమాట మనకి. ఇది ఇక్కడ వచ్చేసరికి మనకి నెట్ వెయిట్ అనేది అది 24 క్యారెట్ అండి. సో అదనమాట డీటెయిల్స్. మీకు ఏమైనా డౌట్ ఉంటే నాకు తప్పనిసరిగా అడగండి. నేను క్లియర్గా మీకు ఒక వీడియో అయినా షేర్ చేస్తాను కావాలనుకున్న వాళ్ళకి. అండ్ ప్రజెంట్ అయితే ఖజానాలో స్కీమ్స్ అయితే ఎప్పుడులానే ఉన్నాయండి. ఫ్లెక్సీస్ ఉంది, కాకపోతే గిఫ్ట్స్ అనేది కొత్తగా ఇంట్రడ్యూస్ చేశారనమాట. మొన్న సేల్కి అంటే పర్చేస్ చేసిన తర్వాత దివాళీకి పర్చేజ్ అమౌంట్ని బట్టి ఏదో గిఫ్ట్ ఇచ్చేవాళ్ళు, బట్ ఈసారి స్కీమ్కి కూడా స్టార్ట్ చేశారు. మనం ఇట్లా డిపాజిట్ చేసినా కూడా గిఫ్ట్ అనేది ఉందన్నమాట. సో ఒక అప్లికేషన్ ఫిల్ చేయాలన్నాను కదా, అందులో మనం పాన్ కార్డ్ డీటెయిల్స్ ఇవ్వాలి, అలాగే మన ఆధార్ కార్డ్ డీటెయిల్స్, అలాగే మన సైన్ కూడా చేయాలి. సో మనం తీసుకునేటప్పుడు సేమ్ సైన్ అయితే ఉండాలి, సేమ్ పర్సన్ వచ్చి సేమ్ సైన్ ఉండాలి. సో అమ్మ ఎట్లాగో వస్తుంది కాబట్టి నేను అమ్మ చేతే ఆ మొత్తం ఫిల్ అంటే అమ్మ చేత సైన్ చేయించాను అనమాట. సో ఇది మనం వాళ్ళకి సబ్మిట్ చేసిన తర్వాత మనకు ఒక బాండ్ ఇస్తారు, అదే చెప్పాను కదా. సో అది ఇక్కడైతే మనకి దీనివల్ల బెనిఫిట్ అనేది 331 డేస్ కంప్లీట్ అయితేనే మనకి అప్ టు 18% వేస్టేజ్ వరకు మనకి మనం మనీ పే చేయాల్సిన అవసరం లేదనమాట. సో అది క్లియర్ డీటెయిల్స్ అక్కడ ఉన్నాయి. అండ్ తర్వాత నేనైతే బ్లాక్ బీడ్స్ తీసుకుందామని ఎప్పటి నుంచో అనుకుంటున్నానండి. నా దగ్గర ఒకటే ఉంది, అది కొంచెం శారీస్ మీద బాగుంటుంది, డ్రెస్సెస్ మీదకి సింపుల్గా తీసుకుందాం అనుకున్నా. ఇదైతే ఒక 4-5 గ్రామ్సే ఉంది, బట్ వేస్టేజ్ అనేది చాలా ఎక్కువ ఉందండి. దీనికి 18-19% ఉందన్నమాట. అందుకనే నేను ఇంకా డేర్ చేయలేకపోయాను. అంతా ఎందుకులే వేస్టేజ్ చేయడం, ప్రజెంట్ ఉన్న రేటుకి చాలా ఎక్కువ పడుతుంది అని చెప్పేసి నేను ఇంకా వేసుకొని చూసాను. నాకు ఇది చాలా బాగా నచ్చింది, కానీ ఇంకా
విఏ ఎక్కువ ఉండడం వల్ల వద్దులే ఈసారి ఎప్పుడైనా తీసుకుందాం అని చెప్పి ఇంకా స్టాప్ చేశాను. ఇక్కడ మీకు కొన్ని డిజైన్స్ చూపిస్తున్నాయి. ఇవైతే లాంగ్ హారమ్స్ అనమాట. నాకు లాంగ్ హారం కూడా లేదు. ఇంతకుముందు రేట్ ప్రకారం అయితే అదొకటి తీసుకుందాం నిదానంగా ఎప్పటికోకప్పటికి ఒక 5-6 ఇయర్స్ పట్టినా కూడా తీసుకుందాం అనుకున్నా కానీ ప్రజెంట్ రేట్ ప్రకారం అయితే అస్సలు తీసుకోలేమనిపించింది. ఇక్కడైతే బాబు కోసం ఒక చిన్నది తీసుకున్న, బాబుకి పాపకి ఎవరికైనా కానివ్వాలండి. సో ఒక చిన్న ఐటమ్ అయితే తీసుకున్నాను, అది తర్వాత చూపిస్తాను. అండ్ ఇక్కడైతే మాకు ఈ వర్క్ అయితే అయిపోయిందనమాట. సో డిజైన్స్ అయితే ఖజానాలో అన్నీ కూడా ఎప్పటికప్పుడు కొత్త డిజైన్స్ అనే అనిపిస్తాయండి కంపేర్ టు జిఆర్టీ. నేను జిఆర్టీలో కూడా చూశాను కాబట్టి నేను ఈ రెండింటికి చెప్తున్నాను. ఇంకా జోయల్ కాస్ట్ ఇవన్నీ అంటారా నేను పెద్దగా వెళ్ళనండి. అక్కడ స్కీమ్ మనకి పెద్ద బెనిఫిట్ అనిపించింది నాకు. తరుగు పర్సంటేజ్ అనేది ఎక్కువగా వాళ్ళు ఏం తగ్గించరు. సో నాకు మంచిగా అనిపించదు అంతే. సో ఎవరిష్టం వాళ్ళది. ఇంకా మన ఆంధ్రాలో అయితే చాలా మంచి ఆఫర్స్ కూడా ఉన్నాయి చాలా వాటి మీద. తెలంగాణ, మన హైదరాబాద్ సైడ్ కానీ లేదా మన ఆంధ్ర సైడ్ కానీ చాలా మంచి ఆఫర్స్, చాలా సీఎంఆర్ ఇటువంటి చాలా ఉన్నాయి. మీరు అక్కడ చూడొచ్చు, మంచిగానే ఉంటుంది స్కీమ్స్ అనేవి. సో ఇక్కడ ఉన్న వరకు నేను చెప్తున్నాను. ఈ బ్లాగ్ అయితే నెక్స్ట్ కంటిన్యూ చేస్తానండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.